కష్టాన్ని చూసి నవ్వకు. రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గెట్టెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకొని చేరాడు. స్వయం పాకం చేసుకుంటాడు. ఆ రోజు ఆదివారం. పోర్టికోలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు. ఆకుకూరలని కేక వినిపించింది. 70 ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకొని కనిపించింది. పిలిచాడు. కాస్త గంప దించెయ్యా అన్నది ఆమె. పాలకూర కట్టెంత అడిగాడు. 10 రూపాయలకు 3 చెప్పింది అవ్వ. మరీ అన్యాయం, బయట 5 ఇస్తున్నారు అన్నాడు చిరుకోపంగా. 4 తీసుకో నాయనా. కట్టెలు తీసింది. అవ్వకి 10 రూపాయలు ఇచ్చాడు. గంప కాస్త పెట్టయ్యా అన్నది అవ్వ తన వైపు పట్టుకొని. గంపను పైకి లేపుతూ 2 కట్టెలు పాలకూరను తీసి ఇంట్లోకి విసిరాడు రవి. అవ్వ వెళ్ళిపోయింది. ఎంత ఆశో ఈ ముసలదానికి. ఇవాళో రేపో చావబోతుంది. ఇంకా మూటలు కడుతున్నది. ముసిముసిగా నవ్వుకున్నాడు. అప్పటినుంచి అవ్వ వచ్చినప్పుడల్లా గంప ఎత్తడానికి సహాయం పడుతూ 1 బీరకాయో, 2 వంకాయలో, 1 దోసకాయో, చిన్న సొరకాయో లఘువుగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదించానని సంతోషపడసాగాడు. కొన్నాళ్ళ తర్వాత ఎప్పట్లాగే గంప పైకెత్తుతూ 2 కొత్తిమీర కట్టలు లేపేశాడు. అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది. 8 ఏళ్ల అమ్మాయి పుస్తకాల సంచిని మోస్తూ, నానమ్మ నన్ను స్కూల్ నుంచి పంపేశారు ఏడుస్తూ వచ్చింది. అవ్వ కంగారుగా, అయ్యో నా బిడ్డ బాబు, కాస్త గంప కిందకి దించు అన్నది రవితో. ఏడవకమ్మా, నేనొచ్చి చెబుతాలే. రేపు ఫీజు కడతాలే నా తల్లే, ఇంటికి పోద్దాం పద అన్నది పిల్లను వాటేసుకొని ధారపాతంగా నీరు సవరిస్తున్న ఆ చిన్నారి నయనాలు తుడుస్తూ. రవికి అర్థం కాలేదు. ఎవరు పిల్ల అడిగాడు అవ్వను. నా మనవరాలు బాబు. ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు ఎలుకల మందు మింగి చచ్చిపోయింది. మా ఆయన 3 ఏళ్ల బట్టి మంచం మీదున్నాడు. ఈ నలుసును సాగడానికి చిల్లి గవ్వలేదు. ఎప్పుడు బయటకు వచ్చి ఎరగని నేను రోజు తెల్లరుజామున లేచి పొలాలకెళ్ళి 20 కిలోల కూరగాయల అరువు మీద తీసుకొని మోస్తూ ఇళ్ళళ్ళు తిరుగుతూ అమ్ముకుంటూ పైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నాను. మొన్న ఫీజు కట్టడానికి వెళితే 1000 రూపాయలు పెరిగిందని చెప్పారు. నెల రోజుల్లో కడతానని చెప్పి బతిమిలారితే సరే అని అన్నారు. ఈరోజు చూడు బాబు, పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటికి పంపించారు అన్నది కళ్ళు తుడుచుకుంటూ. రవి నరాలు మొత్తం బిగుసుకుపోయినాయి. రక్తం స్తంభించిపోయింది. గిర్రున తిరిగి హాల్లోకి వచ్చాడు. అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది. మనసంతా ఉష్ణ జలపాతమైంది. ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు దారులు కట్టాయి. ముసలిదానికి ఎంత డబ్బాసా అనే తన వెక్కిలి మాట 1000 గుండపాలపై దేహాన్ని కూలబెట్టించింది. ప్రతి కష్టం వెనుక ఒక కన్నీటి గాథ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తానే శపించుకున్నాడు. పరుసులో చెయ్యి పెట్టాడు. బయటకొచ్చి, అవ్వా ఈ 5000 తీసుకొని మనవరాలి ఫీజు కట్టయ్యి అన్నాడు బలవంతంగా అవ్వ చేతిని తీసుకొని. హంపి మొహంజదారో స్థితిరాలకు ప్రతీక లాంటి అవ్వ వృద్ధ శరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది. బాబు, ఇంత అప్పు తీర్చాలంటే నాకు 1 ఏడాది పడుతుంది అన్నది వణుకుతూ. అప్పని ఎవరు చెప్పారు? చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను. ఇప్పుడే కాదు, నీ మనవరాలి చదువు అయ్యేంత వరకు నేను ఫీజు కడతాను. రేపటి నుంచి రోజు నేను ఉన్నా లేకపోయినా 10 రూపాయల ఆకుకూరలు ఇచ్చేసి వెళ్ళు. గంప పైకెత్తాడు రవి. మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు. వాకిట్లో 6 ఆకుకూరల కట్టలు కనిపించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.